వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గంటన్నర సేపు పోలీసులు అక్కడే ఉంటారు, పోలీసు అధికారులు అందరూ ఉంటారు, వందల మంది పోలీసులు ఉంటారు. ఈ గంటన్నర సేపు వాళ్ళు అవతల ఉన్న గూండాలు వెకిలి చేష్టలు, బూతులు, మహిళని చూడకుండా ఒక బీసీ మహిళ, జడ్పీ చైర్పర్సన్, నాయకురాలు, ఆమె ఎక్కడ ఎవరిని రెచ్చగొట్ల, ఏదో కారులోంచి దిగి ఎవరిని ఛాలెంజ్ చేయలే. వాళ్ళ పూర్వం ఉన్నారు వాళ్ళ నాయకురాలు కొంతమంది, అట్లా తొడగొట్టి బ్రహ్మాండం ఎక్కడ అనలే. ఆమె భర్త కారులో ఉన్నారు, విక్కుకుంటున్నారు. ఎందుకంటే చుట్టూ రాక్షసులాగా మీద పడినారు. కొంచెం హోప్ ఏమన్నా పోలీసులు వాళ్ళని తరుముతారేమనుకున్నారు, అది లేదనేది అర్థమైంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. పోలీసు ప్రొటెక్షన్, నాట్ పోలీసులు చూస్తూ స్పెక్టేటర్స్ లాగా కాదు. గంటన్నర తర్వాత అక్కడి నుంచి దానికి తాడుగట్టి లాక్కోవాలి వాళ్ళు ప్రయత్నం చేయడం. వీళ్ళగా వాళ్ళు రాళ్లతో ఒక అద్దాలు బద్దలు కొట్టడము, అట్టలతో కొట్టడం, అన్ని రకాల ఎంతవరకు హ్యూమిలియేషన్ చేసి, నిజంగా హత్యాయత్నం అంటే అది హత్యాయత్నం. పొరపాటున కూడా వీళ్ళు ఆవేశానికి లోనయ్యో డోర్ తీసుకుంటే చంపేసేవాళ్ళు అక్కడే. ఒక మందలాగా మీద వాడికి వచ్చి పడితే పోలీసులు ఏం చేయాలి? పోలీస్ అనేవాడు ఉంటే అక్కడ మీకేం పనే, ఇక్కడ ఇది వాళ్ళ ప్రోగ్రాం జరుగుతుంది, తరిమేయాల. అలా చేయలే. నాకు బాగా గుర్తు, ఎవరో ఈరోజు నాకు కూడా గుర్తు చేశారు. అందరికీ గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలో ఉన్నప్పుడు అంగళ్ళకు వెళ్తే అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరో రాబోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కూడా పోలీసులు లాఠీచార్జ్ చేస్తారు, వేశారు. ఆ రోజు రివర్స్ అనుకోండి, మేము అధికారంలో ఉండి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు గుండాల మీద వచ్చి పోలీసు వెహికల్ తగలబెట్టారు తిరగేసి. పోనీ ఈ వైపు ఎవరన్నా అట్లా చేసింటే, అలా ప్రయత్నం అన్నా పోలీసుల మీద ఏదన్నా ఇదేనా? పూర్తి చట్ట ప్రకారము మాకున్న అవకాశం, మాకున్న వెసులుబాటును యూజ్ చేసుకుని మేము ఒక మీటింగ్ జరుపుకుంటాం మా ప్రభు అని వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే తిరగబడలేక కాదు, ఎదురు తిరగలేక కాదు, ఇంకోటి చేయలేక కాదు. ప్రజాస్వామ్యంలో ఇది ధర్మబద్ధం. ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవాలా, ప్రజలకు చెప్పాలా, ప్రజల్ని ఎన్లైటైన్ చేయాలా. ఇదేమో ఆటవిక రాజ్యం కాదు, ఈ నా బలం ఎంతో నీ బలం ఎంతో చూసుకోవడానికి. అట్లా చూసుకోవాలంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది, అది వాళ్లకు తెలుసు. నేను పోల్చదలుచుకుంది ఏంటంటే, నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు అంగళ్ళ దగ్గర నువ్వు బిహేవ్ చేసిన పద్ధతి చూసుకో. తర్జని చూపిస్తా, చంపండ్రా నరకండ్రా అని చెప్పిందే చూసుకో. అలాగే తమాషాలు పడతానరా అందరికి రెచ్చగొట్టింది చూడు. ఆ రోజు నీ కార్యకర్తలు, అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, మీ కార్యకర్తలు మీ గుండాల్లాగా బిహేవ్ చేసి పోలీసు వీళ్లను తరివేసి పోలీసు వెహికల్ను తిరిగేసి తగలబెట్టినట్టు, ఇది గుర్తు తెచ్చుకోండి. మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా బిహేవ్ చేయలేదే. లీగల్గా ఏం చేయాలనో కేసులు దానికి తగినట్టు పెట్టారు జరిగిన దాని మీద. నువ్వేమి ఈరోజు చేస్తున్నావు, ఈయన చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అధికారంలోకి వచ్చాక? ఒక్కసారి ఇక్కడ చూడండి, ఆ వీడియో చూడండి. ఆ వీడియో ఒకటి పెట్టమ్మా, కనిపిస్తుందా? కెమెరాకి వస్తుందా? ఆ ఎల్లో షర్ట్ అతను అందరినీ కొడుతున్నాడు. పోలీసులు బుజ్జగిస్తున్నారు. అతను తెలుగు యువత తెలుగుదేశం పార్టీ నాయకుడు అంట. అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగు యువత నాయకుడు, శివ అంట పేరు. అతను పోలీసులకు అందరినీ కొడుతున్నాడు. పోలీసులు అక్కడే ఉన్నారు, అతన్ని ఏమనట్లేదు. ఇది వీళ్ళు కూర్చున్న రామం వాళ్ళు కూర్చున్న కారు, జెండా చూడు, కారుకి ఎట్లా చెక్కినారో రాళ్ళతో కొట్టి. చూడు జెండా చూడు. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? ఏం చేస్తున్నారంటే తాడుగట్టి లాక్కుపోవాలని చూస్తున్నారు. చూడు ఎంతమంది ఉన్నారు, ఇంకా వెనకాస్తా ఉన్నారు. ఇది పోలీస్ డ్యూటీ ఇదే. అంటే మీ సాగు మీరు రావండి, వాళ్ళు వచ్చి కొడితే మీరు
హాల్లో నుంచి మా వాళ్ళు ఏందా అన్యాయం అని అడుగుదామని బయటకు వస్తుంటే వాళ్ళనైతే ఆపారు. అదే నేను రాముని అడిగితే చెప్తున్నాడు. 500-600 మందిని వాళ్ళు ఆపినారు. వాళ్ళు 10 మందే. మా వాళ్ళు ఆగారు. 30 మంది వెనక కూడా ఉన్నారు అంతా. ఎందుకు ఒక్క లాఠీ జలిపించలేకపోయినారు? వాళ్ళని ఎందుకు అక్కడి నుంచి తరిమేయలేకపోయినారు? అయ్యా ప్రోగ్రాం మీది కాదు కదా అని ఎందుకు వాళ్ళ నాయకులతో మాట్లాడలేకపోయినారు? ఇది అయిపోయిందా? ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎవరు రెస్పాన్సిబుల్? ఎస్పీ వీళ్ళందరూ ఉంటారుగా. నేను అడిగే స్పెసిఫిక్ క్వశ్చన్, ఆ ప్రోగ్రాం వైఎస్ఆర్సిపి అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రాం ఒక హాల్లో జరుగుతుంది. అది నిరాటంకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా? దానికి ఆటంకం కలిగించాలని వచ్చిన వాళ్ళని అక్కడి నుంచి తరిమేయాల్సిన బాధ్యత ఉందా లేదా? అది వాళ్ళని ముందు నచ్చ చెప్పండి. ఇది జరిగింది 5-5:30 వాళ్ళు 3 నుంచి అక్కడే ఉన్నట్టున్నారు. 5 నుంచి 6:30 వరకు అంట. వాళ్ళు ఆ గుండాలు, ఈ అరాచక శక్తులు, అధికారంలో ఉన్నామని మదమెక్కిన అరాచక శక్తులు వాళ్ళు 3-3:30 నుంచి అక్కడే ఉన్నారంట. ఎందుకు పంపలేకపోయారు పోలీసులు? కాళ్ళో గడ్డమో ఇటు పట్టుకొని వీళ్ళని అడిగే బదులు కొన్ని వీళ్ళనన్నా స్మూత్గా పంపుతున్నారంటే అది లేదు, వదిలేశారు 1 గంటన్నర సేపు. వాళ్ళని ఎందుకు పంపలేకపోయారు? ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ఎందుకు అప్పుడే పెట్టేశారు? ఇంటెన్షన్ వేరు. వాళ్ళు అనుకున్నది ఏంటి? ఇది జరగకూడదు, ఎవడు రాకూడదు, మేము ఉండేది అధికార పార్టీ, మాది అధికారం, గొంతు ఎత్తడానికి వీళ్ళు తొక్కుతాం. వాళ్ళ నాయకుల మాటల్లో ఏది వస్తుందో ఆచరణలో వీళ్ళు అది చూపిస్తున్నారు. ఎస్, తెలుగుదేశం పార్టీ లక్షణం అదే, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకు ధర్మంగా వ్యవహరించడం చేత కాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆలోచన లేదు, పవర్ లేకొచ్చేప్పుడు ఏమేమి చేసావు ఆ ప్రామిస్ తీర్చే ఆలోచన ఎప్పుడైతే లేదో వాటి గురించి క్వశ్చన్ ఎక్కడ చేసినా తొక్కాలనే ఆ కోరిక వాళ్ళకు ఉంది. కానీ పోలీసులు ఆ మాట ఎందుకు పూర్తిగా వాళ్ళ మాటనే విని చేస్తున్నారు? ఎందుకు న్యూట్రల్ ఫోర్స్గా వ్యవహరించలేకపోతున్నారు? మీ బాధ్యతల నుంచి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు? ఇది డైరెక్ట్ డీజీ దగ్గర నుంచి కింది వరకు వాళ్ళు అడుక్కోవాల్సింది. ఇది ఈజ్ ఇట్ నాట్ ఏ షేమ్? అసలు నేను నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరి మీద అటాక్ పోతే ఎస్ ఐ అండర్స్టాండ్, తోసేసి మీరు వెళ్ళండి అంటే అర్థం ఉంటుంది. మా ప్రోగ్రాం దగ్గరికి వాళ్ళు వచ్చి అది 2-3 గంటల ముందు నుంచి రచ్చ చేసి